నమస్తే. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన నటుడు అల్లు అర్జున్ను పలువురు ప్రముఖులు కలిశారు. ఆదివారం అల్లు అర్జున్ను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. నేషనల్ అవార్డు నటుడి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని తోట త్రిమూర్తులు అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసింది. కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు హైకోర్టు ఆయనకు సాయంత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ పత్రాలు అందలేదు అని, సర్టిఫైడ్ కాపీలను తాము పరిగణనలోనికి తీసుకోబోము అని చెబుతూ జైలు అధికారులు అల్లు అర్జున్ను విడుదల చేయలేదు. శనివారం ఉదయం విడుదల చేస్తాము అని ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైల్లోని మంజీరా బారక్లోని క్లాస్ 1 గదిని అల్లు అర్జున్కు కేటాయించారు. అల్పాహారం అందించారు. శనివారం ఉదయం 6:15 సమయంలో జైలు అధికారులు అల్లు అర్జున్ను విడుదల చేశారు. అల్లు అర్జున్ను శనివారం పెద్ద సంఖ్యలో ప్రముఖులు పరామర్శించారు. ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి, దిల్ రాజు, రవిశంకర్, జమినీ కిరణ్, నటులు వెంకటేష్, నాగచైతన్య, ఆర్ నారాయణమూర్తి, రానా, సుధీర్ బాబు, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అక్కినేని అఖిల్, అడవిశేష్, సంగీత దర్శకుడు తమన్ తదితర సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని పరామర్శించారు.